ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఇందులో భాగంగా పలు వార్డుల్లో 18 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ అనుష భూమి పూజ చేశారు. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం, త్రాగునీరు, మెరుగైన డ్రైనేజీ అందించడమే ధ్యేయమని ఎంపీ నగేష్ తెలిపారు. ఆదిలాబాద్కు భవిష్యత్తులో ఎయిర్పోర్టు, ఇండస్ట్రియల్ పార్కు, డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చే అవకాశం ఉందని, త్వరలోనే ఇది కార్పొరేషన్గా మారుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని చైర్పర్సన్ స్పష్టం చేశారు. बहुत अच्छा करे बोल के अब ये फोन में धन्यवाद बोलो सबको। अभी यह बात काम चालू होने के बाद हाँ ये तकलीफ देखे चलो ये మళ్ళా ఎంపీలే అంట బయట లేదు లేదు నువ్వు పూజ చేసినప్పుడు మళ్ళా ఎంపీలే అసలు ఇక్కడ మంచి ఉంటుంది మన కొబ్బరికాయ అదే మూడు సగం ఈసారి మూడు విడతలుగా 60 కోట్ల రూపాయల నిధులని తీసుకొచ్చి కొన్ని పనులు శంకుస్థాపన, మిగతా కొన్ని పనులు కూడా ప్రారంభమైనవి. ఇంకో 30 కోట్ల రూపాయలు ఇంకొక వారం 10 రోజుల లోపల టెండర్ దశలో ఉన్నాయి. ఈ ఆదిలాబాద్ పట్టణానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు, వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్గా పేరున్నటువంటి ఈ ఆదిలాబాద్ను అభివృద్ధి చెందినటువంటి ఆదిలాబాద్గా మనమంతా కలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఈ పట్టణానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమృత్ పథకంలో కొన్ని 100 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కూడా యూసీఎఫ్ కింద కూడా ఆదిలాబాద్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు గూడెం నగేష్ గారి నాయకత్వంలో ఇంకా కేంద్రం నుండి అనేకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక పక్క ఆదిలాబాద్ విస్తరిస్తూ పోతా ఉన్నది. రేపు భవిష్యత్తులో ఎయిర్పోర్టు నిర్మాణం కావడం, మరి అదేవిధంగా ఇండస్ట్రీ పార్క్ రావడం, డిఫెన్స్కు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆదిలాబాద్కు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్న సందర్భంలో భవిష్యత్తులో ఆదిలాబాద్ కార్పొరేషన్గా మారబోతా ఉంది.